నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్టత ఏంటి ఇత్యాది అంశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య, వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, తిథి త్రయోదశి ఉదయం 7:59 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి తెల్లవారుజాము 12:48 వరకు, యోగాలు సౌభాగ్య ఉదయం 7:59 వరకు, కరణము తైతిల ఉదయం 7:59 వరకు, భవ రాత్రి 8:37 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుంచి 1:52 వరకు, గుళికాలం ఉదయం 10:44 నుంచి 12:18 వరకు, యమగండం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:43 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:33 నుంచి 3:17 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి ఫలితాలు గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి వృత్తిపరమైన శ్రద్ధ, బాధ్యతలు పెరుగుతాయి. నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండేవారికి నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, బాధ్యతలు, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధతో పనులు సాధించడానికి ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారంతో, అంటే స్నేహితుల యొక్క సహకారంతో కావచ్చు, స్నేహ సిబ్బందితో కలిసి పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కూడా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి సాధించే అవకాశం అనేది చక్కగా కనబడుతోంది. గృహ వాతావరణం కూడా అనుకూలంగా ప్రశాంతంగా ఉండడం, తల్లి యొక్క ఆశీస్సులతో అనుకున్న ఫలితాల్లో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీలైనంత వరకు ఉద్వేగపూరిత నిర్ణయాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆకస్మికమైన విషయాలలో, ముఖ్యమైన ఆలోచనలలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో వృత్తిపరమైన మార్పులు కావచ్చు, వృత్తిపరమైన నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే వృత్తిపరంగా వీలైనంత వరకు కొంతవరకు అది ఏదన్నా ఆలస్యాలు, ఆటంకాలు, వృత్తిపరమైన ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండడం, అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. పడిన శ్రమకి తగిన గుర్తింపు కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అభివృద్ధి కొరకు వృత్తిపరంగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా అదేవిధంగా ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా లాభపరమైన ఆలోచనల విషయంలో తగినంత విధిగా, అంటే ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉండే వారితో, అంటే భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, విదేశీ పరిస్థితులు కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలతో కానీ చర్చలు చేసే అవకాశం అనేది ఉంది. తండ్రి, పెద్దలు, గురువులు వారి యొక్క ఆశీస్సులు లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. రావాల్సిన లాభం స్ట్రక్ అయిపోతున్న భావన ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి మొత్తానికి సమస్యని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి ఆలోచనలతో, వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలు అంటే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన అంశాలు, నిత్య జీవితంలో ఏదైనా మార్పులు,
కొత్త హాబీలు పెంపొందించుకోవడం మొదలైన వాటి కొరకు కూడా దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో వృత్తి విషయంలో కావచ్చు, మీ ఆరోగ్య విషయంలో కావచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో కొన్ని రకాలైన ఒత్తిళ్లు, ఛాలెంజ్లు, సవాళ్ళు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వృత్తి వ్యాపారాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో అధిక ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ కూడా దానిని మీరు అధిగమించే ప్రయత్నాలు వివేకవంతంగా చేసే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆలోచనలలో చురుకుతో పాటుగా సృజనాత్మకతను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం విషయంలో ఆలోచనలు చేస్తారు. స్నేహ సంబంధాల అభివృద్ధి విషయంలో స్నేహితులతో కలిసి తక్కువ శ్రమతో పనులు సాధించే విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందడం, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా ఒకటి దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా వృత్తిపరమైన విషయంలో కూడా అభివృద్ధికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, నూతన అవకాశాలు లాంటివి లభ్యమవడం మొదలైన సంబంధించిన విషయంగా కూడా అనుకోవచ్చు. తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? ముఖ్య అంశాలలో గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తుల విషయాలు, గృహ సౌకర్యాల విషయాలు, మానసిక ప్రశాంత విషయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. ఇంటీరియర్ డెకరేషన్ విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆ విషయంలో విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. పోటీల్లో ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా నూతన మార్పులు, అవకాశాలు, సంతృప్తినిచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కుటుంబ సభ్యుల సహకారంతో విద్యాపరమైన అభివృద్ధిలో మంచిగా ముందడుగు వేసే అవకాశం ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలించే అవకాశం కనబడుతోంది. సజ్జన సహకారం, మంచి స్థాయిలో వ్యక్తులు చక్కగా సహకరించడం, అన్ని విధాల ముందడుగు వేయడానికి అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ఆగిన పనులని పూర్తి చేసుకుంటూ మంచి సామర్థ్యంతో ముందుకు పెడతారు. ఆలోచనలు అనుకూలిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటారు. ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయం, అదేవిధంగా మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయం మొదలైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో మీకు లభ్యం అయినా కాకపోయినా సామాన్యమైన ఫలితాలే అయినప్పటికీ కూడా మీరు మీ స్వయం కృషితో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దైవ సంకల్పం, అనుకూలతలు అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటనలు చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబ వాగ్దానాల కొరకు ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే అవకాశాలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ కోసం ప్రయత్నాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా పూర్వపు గృహాన్ని పునరుద్ధరించడానికి, లేకపోతే వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, గృహ వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవడానికి, తల్లి యొక్క విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి, గృహ ఆదాయం కొరకు ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో చర్చలు జరిపి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? వ్యక్తిగత విషయాల కొరకు కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆశించిన విషయాల్లో అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు, అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అవకాశాలు ఉన్నప్పటికీ కృషితో, నైపుణ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సామర్థ్యంతో ఆగిన పనులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ వ్యక్తిగత శ్రద్ధతో
కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అధిక చురుకు, ఉత్సాహంగా ఆగిన పనులు పూర్తి చేయడానికి ముందుంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. శారీరక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఘర్షణలు అధిగమించాలి, సమయానికి మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి, మానసిక ఒంటరితనాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం విషయంలో ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. వాగ్దానాల విషయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వాటి విషయంలో అధిక శ్రద్ధ, వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు చేయడం, రుణాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీనరాశి. అమ్మ, ఈరోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆశించిన విషయాల్లో అభివృద్ధి, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో ఎక్కువ పనులను సాధించుకోగలిగిన నేర్పు, నెట్వర్క్ను పెంపొందించుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, మంచి అభివృద్ధి దిశగా ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, చికాకును కలిగించినా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా మీ వైపు నుంచి మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆలోచనలని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఆలోచనలతో లాభాన్ని సంపాదించే ప్రయత్నాల్లో, వచ్చిన లాభాన్ని సద్వినియోగపరచుకోవడంలో ఆలోచనలని, ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న విషయంలో ఆలోచనల్ని సంతాన వర్గం యొక్క సహకారంతో తీసుకునే అవకాశాలు లాంటివి కూడా ఒకటి కనబడుతున్నాయి. ఆత్మీయులైన వ్యక్తుల సహకారం కావచ్చు, సంతాన వర్గం సహకారంతో కావచ్చు, లాభాన్ని సద్వినియోగపరచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆత్మీయ వ్యక్తులని కలుస్తారు. అదేవిధంగా ఇష్టదేవత సందర్శన చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. గృహ వాతావరణంలో మాత్రం ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అదేవిధంగా గృహ సౌకర్యాల విషయం కావచ్చు, డ్రైవింగ్ విషయంలో కావచ్చు, తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి కనబడుతోంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంట్లో ఈరోజు చెప్పుకున్న గోచర ఫలితాల్లో భాగంగా మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా సమయము, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గణేష ప్రార్థన చేయడం అనేది, అంటే విఘ్నేశ్వర ప్రార్థన, విఘ్నేశ్వర శ్లోకాలు, విఘ్నేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేయడం, విఘ్నేశ్వరుడికి సంబంధించిన మందిర దర్శనాలు చేయడం మొదలైనవి చేయడం వల్ల గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాలలో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి, ఆటంకాలు అధిగమించడానికి, పనులు సులభతరంగా ముందుకు వెళ్ళడానికి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, ఆటంకాలు అధిగమిస్తూ ప్రశాంతతతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు చెప్పుకున్న ఈ దేవతారాధన లాంటిది చేసుకున్నా, మీ వ్యక్తిగత దేవతారాధన ఏది చేసుకున్నా కూడా అననుకూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని భావన చేస్తూ నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.